హలో ఎవ్రీవన్. సో గైస్, నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను ఏదైతే టెంపో మెయింటైన్ చేస్తానో అలానే మొత్తం వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు చాలా మందికి ఏంటి అంటే one second. మీరు చాలా మందికి ఏంటి అంటే సో ఈ సెట్ అనేది ఇక్కడే క్విట్ చేద్దాం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆ 3 ఇయర్స్ డిప్లొమా ఏదైతే ఉందో ఆ ఫేజ్ ని మీరు దాటారంటే ఈ సెట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దీన్ని దాటడం అనేది అంత కష్టమైతే కాదు. ఓకేనా? సో ఈ 1 మంత్ ఏదైతే ఉందో ఈ 1 మంత్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఈ టైం ని మీరు దేనికి ఇవ్వాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ నో. ఓకేనా? ఒక మంచి ర్యాంక్ రాకుండా ఎవరు ఆపలేరు మిమ్మల్ని. సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ 30 డేస్ అనేది మీ 3 ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉందో బీటెక్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఆ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంత వీలైతే అంత తగ్గించడానికి అయితే ట్రై చేయండి. లైక్ యా, ఉంటది ఓవర్ థింకింగ్ అయితే ఉంటది. బట్ ఏంటి అంటే రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి ఆలోచించడానికంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కొన్ని కొత్త శాతం లైక్ ఇలాంటిది ఒక టేబుల్ లాంటిది ఏదైనా ఒకటి ఒకటి ప్రిపేర్ చేసుకొని అంటే ఏం చదవాలి ఏంటి అని ప్రిపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ కదా. అంటే ఈ రోజు ఈ టాపిక్ చదవాలి అనే ఒక డిటర్మినేషన్ తో కూర్చొని కన్సిస్టెన్సీగా కూర్చొని ప్రిపేర్ అయితే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ పక్కాగా వస్తాయి రిజల్ట్స్ అనమాట. ఎప్పుడు కూడా ఏంటి అంటే మీరు చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా సైలెన్స్ గానే చేయండి. ఓకేనా? నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు కూడా డబ్బాలు కొట్టుకోవద్దు. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? వాళ్ళు ఇప్పుడు వినరు. మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో అప్పుడు మాత్రమే వింటారు మీ మాట. ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నా ఏంటి అని చెప్పి ఎవరికి తెలియనివ్వకుండానే చేయండి. దట్టు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీకు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలుసు మీ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళతో ప్రతి ఒక్కరితో మనం షేర్ చేసుకుంటాం. వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకుంటూ ట్రై చేయండి. ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే మీ గురించి వెనక్కి వెళ్ళి ఎవరు చెప్పారనమాట. సో మేము మీ ముందు ఒకలా ఉండి వెనక ఒకలా ఉండి అలాంటి వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ లైక్ ఇది ఇలా ఎందుకు చెప్తున్నా అంటే నా రియల్ టైం లైక్ పర్సనల్ ఇది ఏదైతే నాకు జరిగిందో అదే మీకు చెప్తున్నాను. సో అందుకని చెప్తున్నా, ఎవరైతే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారో వాడిని లేదా ఒక అమ్మాయిని కానీ సెట్ చేసుకొని సో అప్పుడు వాళ్ళతో ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వీలైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా లైక్ అలాంటివి ఏమైనా ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా ఉంటే షేర్ చేసి ఫార్వర్డ్ చేసుకొని అంటే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అదొకటి. లేదు అలా కాకుండా మీరు ఒక్కరే ప్రిపేర్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలా చేసినా పర్లేదు అనమాట. ఓకేనా? వెరీ గుడ్. అలాంటిది ఇంకా అలాంటిది ఇంకెవరు ట్రై చేయట్లేదు అనమాట. సో బట్ మీరు ట్రై చేయడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ఐపీఎల్ అనేది రావడం వల్ల చాలా వరకు ఏమంటారు వాటిని ఆ లైక్ డివేట్ అవుతున్నారు అనమాట చాలా వరకు. సో అలా అయితే అవ్వదు. సో ఐపీఎల్ వస్తుంది పోతుంది. బట్ ఏంటి అంటే ఈ 30 డేస్ అనేవి చాలా క్రూషియల్ కాబట్టి మీ సెమ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అప్పటి వరకు మీ సెమ్ ఏదైతే స్టార్టింగ్ అవుతుందో 18th అనుకుంటా కదా, April 18th. అప్పటి వరకు ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ సెమ్ టైంలో కూడా వీలైతే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. రివిజన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉండండి. దాని తర్వాత ఎలాగోలాగా లాస్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అలా మిగులుతాయి కదా, అప్పుడు మనం ఈజీగా రివిజన్ కొట్టచ్చు అనమాట. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆ గైడెన్స్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ దట్టు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోకపోయినా తీసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేర్ టు బయటికి వెళ్ళి 150 రూపీసే కాబట్టి మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ దట్టు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో మీ ర్యాంక్ బేస్ చేసుకొని ర్యాంక్ వస్తుంది కదా, దానికి సంబంధించిన కాలేజ్ కూడా నేనే ప్రిపేర్ చేసి పంపిస్తాను అనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ గైడెన్స్ తీసుకుంటే. ఓకేనా? సో అంటే లైక్ అంత గట్టిగా చెప్పడానికి కారణం అదే. చాలా మంది ఏంటి అంటే బయటికి వెళ్ళి తీసుకోలేకపోతున్నారు. అంటే లైక్ 5,000 6,000 పెట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. మీరు ఒక ఫైనాన్షియల్ గా హైలో ఉంటే తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 30 డేస్ అనేవి చాలా చాలా క్రూషియల్. అనవసరంగా ఈ 30 డేస్ మాత్రం అస్సలు లీవ్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 10 డేస్ ముందు చూసినా సరే నేనేదో చెప్తాను. పక్కాగా ఈ షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే అప్పుడు షార్ట్ కట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా? మీరు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏమి చదవకుండా డైరెక్ట్ గా వెళ్ళి షార్ట్ కట్ ట్రిక్స్ యూస్ చేసుకొని ప్రిపేర్ అయిపోదాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఒకటి మాత్రం మైండ్ లో పెట్టుకోండి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి పక్కాగా మారాలంటే ఖచ్చితంగా ఈ 30 డేస్ మీరు పక్కాగా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే కమింగ్ 3 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని మీ దృష్టిలో పెట్టుకుంటే పక్కాగా ఈ 30 డేస్ వర్క్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఒక మంచి కాలేజ్ ప్లేస్మెంట్స్ లేని కాలేజ్ వచ్చి మీకు అనవసరంగా తప్పు చేశామే అని అప్పుడు అనుకోవడం కంటే ఇప్పుడే ఒక 30 డేస్ కూర్చొని ప్రిపేర్ అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ గుడ్ అనమాట. ఓకేనా? ఒకసారి మీకు ఆ లైక్ నిన్న నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. తనకు సంబంధించిన ఒక చూపిస్తాను మీకు. సో దట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. లైక్ ఎవరు ఎంత డిఫికల్టీ ఫేజ్ లో ఉన్నా సరే
ఈ ఈసెట్ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి మీకు అది చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. వన్ సెకండ్, లోడ్ అవుతుంది. చాలా మంది మెసేజ్ చేస్తారు, బట్ వాళ్ళందరికీ నేను ఎలా అయితే మీకు తెలుసు కదా రిప్లైస్ ఎలా ఇస్తాను క్లారిటీగా. ఓకే ఓకే, ఐ థింక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. హలో అన్న, సిరీస్ అన్న మీరు చెప్పిన విధంగానే ఫాలో అవుతున్నా, బట్ 100% అవుతున్నా అని చెప్పను. బట్ నా లెవెల్ కి ట్రై చేస్తున్నాను. కెమిస్ట్రీ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది, అండ్ కోర్ కూడా అట్లా అట్లా చేస్తున్నా సరిపోయింది. బట్ పీక్యూపీస్ కూడా కంప్లీట్ చేశాను, ఒక గ్రిప్ అనేది వచ్చింది. ఇంకా మిగిలినవి ఫిజిక్స్ మ్యాథ్స్ ప్రిపరేషన్ అయ్యింది, మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నా డౌట్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్, ఫోరియర్ ట్రాన్స్ఫర్ మీద చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ షార్ట్ కట్స్ తో పర్ఫెక్ట్ గా ఉన్నా. పీక్యూపీస్ కూడా చేస్తున్నా, ఇంకా మాక్ టెస్ట్ అన్న చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా అని చెప్పాను. కానీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇక్కడ ఏంటి అంటే, తనకి పార్ట్ టైం జాబ్ ఉంది, బట్ ఏంటి అంటే ఇక్కడ చాలా ఫోకస్ గా ఉందన్నమాట. తను ఏం చేయాలి ఎలా చేయాలని ప్లాన్ చేసుకుని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ సబ్ టాస్క్ లాగా అనమాట. ఒక పెద్ద గోల్ ఉంది, ఆ గోల్ ని కొన్ని టాస్క్ లా డివైడ్ చేసింది, ఆ టాస్క్ ని మళ్ళీ సబ్ టాస్క్ లా డివైడ్ చేసి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే, లైక్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇది కనిపిస్తుందా మీకు ఈ టేబుల్? ఐ థింక్ మీకు కనిపించట్లేదు అనుకుంటా. లైక్ నేను ఎప్పుడు కూడా అది నాది, నా బీటెక్ సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే, నాకు మెయిల్ గోల్ ఏంటి, జాబ్ సంపాదించుకోవడం. దానికి కావాల్సిన ఏంటి ఏంటి రీజనింగ్ యాప్టిట్యూడ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని తర్వాత దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇలా ఒక్కొక్కటి మనం ఏదైతే టాస్క్ లో ఉన్నాయో ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అల్టిమేట్ గా ఒక గోల్ సెట్ అయిపోద్ది కదా. అంటే ఆ గోల్ ఏదైతే ఉందో దానికి ఫిక్స్ అయిపోతాం కదా. అలా మీరు కూడా చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. నాకు తెలిసి అరౌండ్ 25 days to 26 days అలా ఉంది. దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఎక్కడ కూడా ఓవర్ థింక్ చేయకుండా, మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఏంటి అని ఆలోచించకుండా ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. అంటే నేను ఎలా ప్రిపేర్ అయితే నాకు కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి, ఓకేనా. ఈ షార్ట్ కట్ ట్రిక్స్ అన్ని, గేమ్స్ హ్యాబిట్స్ అన్ని నేను పెడతాను, మీరు అవన్నీ చూసి ప్రిపేర్ అవ్వచ్చు, పర్లేదు. బట్ అలా చాలా చెప్పట్లేదు, బట్ ఏంటి అంటే ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలి, ఓకేనా. అది మీరు కోర్ చేస్తారా, యాక్టివిటీస్ చేస్తారా, ఒకవేళ మీరు బ్రాంచ్ టు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలని లేదు అనుకుంటే, సరే వేరే బ్రాంచ్ చేంజ్ అవ్వాలి లేదనుకుంటే, బ్రాంచ్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని మీదే ఉండండి. ఇన్ కేస్ మీరు త్రిబుల్ నుండి సిఎస్సి చేంజ్ అవ్వాలనుకుంటే, అప్పుడు మీరు ఎంబీసీ మీదే ఓన్లీ ఉండండి. సో ఓకేనా, ఇలా ప్లాన్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఉన్న టైంలో పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఎలాంటి స్ట్రెస్ ఉండదు, ఏం ఉండదు. నీట్ గా కూర్చొని ఆలోచించండి, దానికి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను మోస్ట్లీ ఈ రోజు ఏదైతే ఉందో మాక్సిమం ఈ కంటెంట్ ఫిజిక్స్ సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను రియాక్ట్ అవుతాను, ఓకేనా. సో కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంటుంది, ఎవరైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై